అమ్మ ఆశయాలు సాధించేందుకు తమిళనాడు రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తన ధర్మయుద్ధం కొనసాగుతుందని చెప్పారు పన్నీర్ సెల్వం. తనకు మద్దతుగా నిలుస్తున్న పార్టీ నేతలు, సినీ పరిశ్రమ ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. ఎంజీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత అమ్మ రక్తాన్ని చెమటగా మార్చి పార్టీకి పేరు తీసుకొచ్చారని చెప్పారు. అమ్మ సేవకుడిగా తన పోరాటం కొనసాగుతుందని 3 సార్లు ఆవేశంగా చెప్పారు పన్నీర్ సెల్వం. பற்று வைத்திருக்கின்ற அனைத்து இந்திய அண்ணா திராவிட முன்னேற்ற கழகத்துடைய புரட்சி தலைவர் எம்ஜிஆர், புரட்சி தலைவி மாண்புமிகு அம்மாவுடைய ரத்தத்தின் ரத்தத்தான உடன்பிறப்புகளை தமிழகத்தில் வாழுகின்ற, தமிழகத்தில் மட்டுமல்லாமல் இந்திய திருநாட்டில் மட்டுமல்லாமல் உலகெங்கிலும் வாழுகின்ற தமிழக மக்கள் அனைவரும் எங்களுக்கு இதுவரை நீங்கள் அளித்து வந்த ஆதரவுக்கு நாங்கள் எந்நாளும் நன்றியுடன் எங்களுடைய பணியை, புரட்சி தலைவி மாண்புமிகு அம்மா அவருடைய பணியை, புரட்சி தலைவி மாண்புமிகு அம்மாவுடைய ஆட்சியை மீண்டும் தமிழகத்தில் நிறுவும் வரை நம்முடைய தர்ம யுத்தம் தொடரும் தொடரும் தொடரும். அனைத்து மக்களுக்கும், மாணவர்களுக்கும், இளைஞர்களுக்கும், தாய்மார்களுக்கும், சகோதரர்களுக்கும், அனைத்து பொதுமக்களுக்கும் அவருடைய பாதம் தொற்று எங்களுடைய நன்றியை, இதுவரை அவர்கள் எங்களுக்கு அளித்து வந்த ஆதரவை அவருடைய பாதம் தொற்று வணங்கி வேண்டி கேட்டுக்கொண்டு, ஒரு குடும்பத்தினுடைய பிடியில் மீண்டும் கட்சியும் ஆட்சியும் போவதை நாம் அனைவரும் ஒன்று கூடி தடுத்து நிறுத்துவோம். மீண்டும் மக்களாட்சியை மக்களின் விருப்பப்படி நிறுவுவோம். அதுவரை இந்த தர்ம யுத்தம் தொடரும். డీటెయిల్స్ భరత్ లైవ్ లో అందిస్తారు. భరత్, తమిళ పాలిటిక్స్ పై ఒక క్లారిటీ రావడంతో పన్నీర్ సెల్వం ధర్మయుద్ధం చేస్తానని ప్రకటించారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎస్, పన్నీర్ సెల్వం ఇక చేతులు ఎత్తేసారనే చెప్పాల్సి ఉంటుంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత ఆయన 2-3 మాటలు మాట్లాడారు. ఒకటి, ధర్మయుద్ధం కొనసాగుతుంది, మేము మళ్ళీ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసేంత దాకా అన్నారు. సో ఇప్పుడు దాని ద్వారా అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశాలు లేవు అని పన్నీర్ సెల్వం ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్లయింది. తర్వాత ఇంకొక మాట కూడా అన్నారు ఆయన, ఈ ఒక ఫ్యామిలీ అన్నాడీఎంకే పార్టీని టేక్ ఓవర్ చేసేందుకు ప్రయత్నం చేస్తోంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అందరూ ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకించాలని చెప్పారు. సో ఖచ్చితంగా పన్నీర్ సెల్వం మాటల్లోనే అర్థమవుతుంది ఆయనకు మెజారిటీ లేదని. నిజానికి ఇంత కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ నుంచి ఇంత మద్దతు ఉన్నా సరే పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేల సపోర్టును గ్యాదర్ చేసుకోలేకపోయారు. ఒక దశలో సింపతి వ్యక్తమైంది. ఇప్పుడు కొద్దిమంది ఈయన అసమర్థుడు, ఈయన కాకుంటేనే బాగుంటుంది తమిళనాడుకు, ఎందుకంటే కేంద్రం బీజేపీ ఇంత సపోర్ట్ ఇచ్చినా ఆయన ఎమ్మెల్యే సపోర్టు గ్యాదర్ చేసుకోలేకపోయాడు, ఎమ్మెల్యేల విశ్వాసం ఆయనకు లేదు అని కూడా కొద్దిమంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో కొద్దిసేపటి క్రితం పళనిస్వామి రాజ్భవన్కి వెళ్ళారు. ప్రమాణ స్వీకారం కొద్దిమంది మంత్రులు కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది. సెంగోట్టియన్ ఎవరైతే కోశాధికారిగా నియమించబడ్డారో పన్నీర్ సెల్వం స్థానంలో, ఆయన వీళ్ళందరితో పాటు లోపలికి వెళ్ళినట్టు తెలుస్తుంది. అదేవిధంగా గోల్డెన్ బే రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలంతా కూడా బయటికి వచ్చారు. వాళ్ళంతా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సాయంత్రం 4-4:30 మధ్య జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వాళ్ళంతా కూడా హాజరు కాబోతున్నారు. పోర్ట్ఫోలియోస్ తర్వాత ఇవి కూడా ఫైనలైజ్ అవుతున్నాయి. దీన్ని బట్టి పళనిస్వామి క్యాంపు ఏ విధంగా ఉత్సాహంగా ఉంది, ఇంకోవైపు పన్నీర్ సెల్వం క్యాంపు ఎంత డిమోరలైజ్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఏర్పాట్లన్నీ కూడా పూర్తవుతున్నాయి. ఇంకో 1-1.5 అవర్లో కొద్దిమంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అటు కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా పన్నీర్ సెల్వం వర్గీయులు కలిశారు. అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడు
మైత్రేయన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఫిర్యాదు చేశారు. శశికళ జనరల్ సెక్రటరీ నియామకం చెల్లదు, తర్వాత పన్నీర్ సెల్వంతో పాటు ఇతరుల మీద ఏదైతే బహిష్కరించారో అది కూడా చెల్లదు, ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలని కూడా వాళ్ళు కోరారు. రాధిక రైట్. అయితే ఇంకొక 15 రోజుల్లో అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని కూడా చెప్పారు. అంటే ఈ 15 రోజుల్లో ఏమైనా మ్యాజిక్ చేసే ఛాన్స్ ఉందా పన్నీర్? రాధిక 15 రోజుల టైం తీసుకోబోవట్లేదు. బహుశా 1-2 డేస్లోనే పళనిస్వామి క్యాంపు అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి మెజారిటీ నిరూపించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే మెజారిటీ కనిపిస్తుంది. 124 ఎమ్మెల్యేస్ క్లియర్గా ఉన్నారు. వీలైతే ఇంకా పన్నీర్ సెల్వం తరపున ఉన్న 11 మంది కూడా మళ్ళీ ఇటువైపు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ విప్ జారీ చేశారనుకోండి పళనిస్వామి వర్గీయులు, పళనిస్వామికి అనుకూలంగా ఓటేయమని విప్ జారీ చేస్తే కనుక అప్పుడు వీళ్ళు అనుకూలంగా ఓటేయకపోతే అప్పుడు శాసనసభ్యత్వాన్ని సైతం ఈ 11 మంది ఎమ్మెల్యేలు కోల్పోయే అవకాశం ఉంది స్పీకర్ నిర్ణయం తీసుకుంటే. సో ఖచ్చితంగా ఆయన మెజారిటీ ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. ఎట్లాగో ఎమ్మెల్యేల సంఖ్య ఉంది కాబట్టి ఇంకా డిలే చేస్తే ఏమైనా మళ్ళీ పన్నీర్ సెల్వం వైపు పోతారన్న ఆందోళన కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు రిసార్ట్స్ బయటికి కూడా వచ్చారు. అయితే పన్నీర్ సెల్వం మద్దతుదారులు ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళంతా కూడా వీళ్ళంతా రిసార్ట్స్ నుంచి బయటికి వస్తే ప్రజల మూడ్ ఏ విధంగా ఉందో తెలుస్తుంది. ఇప్పుడు ప్రజల మూడు పూర్తిగా పన్నీర్ సెల్వానికి సపోర్ట్గా ఉంది. వీళ్ళు రిసార్ట్స్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ప్రజల మూడు అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరితో కూడా ఫోన్లో మాట్లాడలేదు. ప్రజల్లో తిరుగుబాటు రావడం ఖాయం. వీళ్ళు శశికళ మద్దతుదారుడైన పళనిస్వామికి సపోర్ట్ చేస్తే కనుక అన్న ఆశాభావంతో ఉన్నారు. బట్ ఎమ్మెల్యేలకు ఈ పరిణామాలన్నీ తెలుసు. వాళ్ళు 5 సంవత్సరాల పాటు సుస్థిరంగా ఉండే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. మెజారిటీ పళనిస్వామి వైపు ఉంది. ఆయనైతే ఎఫిషియెంట్గా గవర్నమెంట్ రన్ చేయగలనన్న భావనలో కూడా ఉన్నారు. సో అందుకని ఇంకా పెద్ద ఏదో మ్యాజిక్ జరుగుతుందని ఊహించడం కూడా కష్టం. ఆల్రెడీ మనం చూసాం దాదాపు వారం రోజుల పాటు ఈ పరిణామాలన్నీ జరుగుతున్నాయి. వారం రోజుల్లో ఆయన కేవలం 11 మంది ఎమ్మెల్యేలని మాత్రమే గ్యాదర్ చేసుకోగలిగారు. అది కూడా శశికళకు జైలు శిక్ష పడ్డ తర్వాత కూడా సిచ్యువేషన్ ఇదే విధంగా ఉంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్ని రోజుల్లో కాంది కేంద్ర ప్రభుత్వం ఇంతగా సపోర్ట్ చేసిన ఆయన గ్యాదర్ చేసుకోలేంది పన్నీర్ సెల్వం ఇంకా 2-3 రోజుల్లో ఇప్పుడు చేసుకుంటారంటే కూడా ఆశ్చర్యం. అయితే పన్నీర్ సెల్వం ఇప్పుడు ఏంటంటే మరొక 7-8 మంది ఎమ్మెల్యేలని తన క్యాంపు వైపు తిప్పుకుంటే అప్పుడు పళనిస్వామి సీఎం కాకుండా చేయగలరు. అంటే ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 117 మంది సపోర్ట్. కానీ పన్నీర్ సెల్వం సీఎం కావాలంటే ఇంకా దాదాపు 106 మందికి పైగా ఎమ్మెల్యేలు కావాలి. అది అసాధ్యం. ఆయన ఇంకొక 7-8 మంది ఎమ్మెల్యేలు గ్యాదర్ చేసుకొని ఎవరి ప్రభుత్వం కూడా ఏర్పాటు చేయకుండా పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఏమైనా ప్రయత్నం చేయగలుగుతారో చూడాలి. కానీ దాదాపు అది ఇప్పుడున్న పరిస్థితిలో చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పళనిస్వామి ప్రభుత్వం ఏర్పడలేదు, పన్నీర్ సెల్వం ప్రభుత్వం ఏర్పడలేదు, అప్పుడేం జరుగుతుంది? డిఎంకేకి అవకాశం ఉంటుంది, లేకపోతే రాష్ట్రపతి పాలనకు అవకాశం ఉంటుంది. రాష్ట్రపతి పాలన బదులు ఎమ్మెల్యేలు ఎవరైనా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలైనా ఎవరైనా తమ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటారు. రాష్ట్రపతి పాలన అంటే గవర్నర్ పరిపాలిస్తారు. అప్పుడు బీజేపీ నేతలు ఏం చెప్తే అది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. బీజేపీ నేతృత్వంలో గవర్నమెంట్ కావాలా, లేకపోతే డిఎంకే గవర్నమెంట్ కావాలా, లేకపోతే తమ ప్రభుత్వం కావాలా అన్నది కూడా ఎమ్మెల్యేలు ఆలోచిస్తారు. సో అందుకని ఈ కొద్ది రోజుల్లో కూడా ఇంకా ఏమైనా పన్నీర్ సెల్వం వైపు వెళ్ళినా ఎటువంటి లాభం ఉండదు. పైగా వీరిలో కొద్దిమందికి మంత్రి పదవులు వస్తాయి. ఈ కాలంలో కష్టకాలంలో అండగా ఉన్నందుకు మరికొద్ది మందికి ఇంకేదైనా నామినేటెడ్ పోస్టులు కూడా రావచ్చు. ఖచ్చితంగా ఏదో ఒకటి తాయిలాలు అయితే ఎమ్మెల్యేలకు చూపింటారు. అందుకనే వాళ్ళు రిసార్ట్స్లో ఉన్నారు. రాజకీయాల్లో కూడా ఇటువంటి సందర్భాల్లో డెఫినెట్గా ఏదో ఒకటి ఆశిస్తారు. వాళ్ళు ఆశించింది కూడా చేసే అవకాశం ఉంటుంది అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడితే. సో ఎమ్మెల్యేల మైండ్ సెట్ అయితే పెద్దగా మారే అవకాశం అయితే ఖచ్చితంగా లేదు. మెజారిటీ పళనిస్వామి ప్రూవ్ చేసుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. రాధిక. థ్యాంక్ యూ భరత్.